హాయ్ ఫ్రెండ్స్, దయచేసి వీడియో కట్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. నా పేరు ప్రకాష్. మాదొక చిన్న పేద కుటుంబం. సినిమాలంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎలాగైనా సరే సినిమాలో నటించాలన్నదే నా కోరిక. అందుకోసమే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ కొంతమంది అంటున్నారు, నువ్వు యూట్యూబర్ ఏంట్రా, నువ్వేంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా, నువ్వు నిన్ను చూస్తే ఆడియన్స్ సబ్స్క్రైబ్ కాదు కదా, లైక్ కూడా చేయరు. అలాంటిది నీకు యూట్యూబ్ అవసరమా? ఇంక యూట్యూబ్కి తోడు సినిమాలా? నువ్వేంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్ద పెద్దోళ్ళకి దిక్కులేదు, అలాంటిది నీకు యూట్యూబ్ సినిమాలు అవసరమారా అని హేళన చేస్తున్నారు. కానీ నేను ఒకే ఒక నమ్మకంతో చేస్తున్నాను. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీగానే భావిస్తున్నాను. నేను మీ ఫ్యామిలీ అని భావించి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడేంటి పేద కుటుంబంలో పుట్టానని చెప్పి పొలాలన్నీ చూపిస్తున్నాడు, ఈ పొలాలన్నీ వీడివేనా అని అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే పల్లెన్నా పల్లెటూరు అన్నా నాకు చాలా ఇష్టం. అందు గురించే నా వీడియోల్లో చాలా మట్టుగా పల్లె వాతావరణంలోనే చేస్తాను. అంతేకాదు, నాకు పాటలు రాయడం అన్నా పాటలు పాడడం అన్నా చాలా ఇష్టం. త్వరలోనే మీ ముందుకు నేను పాడిన పాటలని తీసుకొస్తున్నాను. ఇవే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా మటుకు ప్లాన్ చేశాను. అతి తొందరలోనే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను. వీడియోస్ లేట్ అవుతున్నాయని బాధపడకండి, ఎందుకంటే నేను సరిగ్గా ఎడిటింగ్ కూడా నేర్చుకోలేదు. కనీసం వీడియోస్కి లింక్ పెట్టడం కూడా ఇంకా నాకు పూర్తిగా రాదు. ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో కొన్ని వీడియోలకు నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఆ వీడియోలు ఎలా వస్తున్నాయి ఏంటో కూడా నాకెవరు చెప్పడం లేదు. కనీసం మీరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియపరచండి ప్లీజ్. రైతన్నలకు నాదొక విన్నపం. ఎందుకంటే పంటలు పండట్లేదని పల్లె నొగిలి పట్టణం వెళ్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే దేశానికి వెన్నెముక్క రైతు. ఆ రైతు లేని జీవితాలు సాగవు. లోకానికి వెలుగు రైతు. రైతు లేని లోకం శూన్యం. అమ్మ కోప్పడిందని అమ్మ మీద అలిగి వెళ్ళిపోతామా? అలా అని భూమి పండలేదని భూతల్లి నొగులు వెళ్ళిపోతామా? మనం పుట్టిన ఊరు, చక్కటి చెరువులు, చల్లటి పైరుగాలులు, మంచి స్నేహితులు, మనకు ఆకలి అనగానే ప్రేమతో అన్నం ముద్దలుగా కలిపి పెట్టే మన అమ్మా నాన్న ఉండగా ఇంతకు మించిన ఆనందం ఇంకెక్కడుంటుంది? నా మాటల వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నలుగురిని బాధ పెట్టి వీడియో చేస్తే తప్పు అవుతుంది. కానీ ఆ నలుగురిని నవ్విస్తూ వాళ్ళకు సంతోషాన్ని పంచుతూ నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేసి వాళ్ళని ఆనందంగా ఉంచడమే నా లక్ష్యం.
పుట్టిన పసికందులు. వీటికి కూడా నాలాగే ఏం చేయాలో తెలియక అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలాగే నేను కూడా మీ అభిమానం కోసం ఎదురు చూస్తున్నాను. దయచేసి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ప్రకాష్. జై భారత్.